హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మేము ఇప్పుడే కారు చెప్పాను కదా, కారు తీసుకున్నామని. కారులో నుంచి 2 hours పట్టిందండి అక్కడి నుంచి రావడానికి మాకు. ఇది కిండర్ డిక్ అని, ఇది ఒక ప్లేస్, ఊరు అనమాట. రండి ఇలాగ నడుచుకొని వెళ్దాము. ఇది ఇలా నడుచుకొని, ఇక్కడ అందరూ ఈ సమ్మర్లోనే వస్తారండి. ఇది ఇక్కడ స్పెషల్ అనమాట. ఇది గాలితోటే వాటర్ని అంతా ప్యూరిఫై చేస్తుంది. ప్లస్ మన పొలాలకి మంచి ఇది చేస్తుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇది ప్యూరిఫై అనమాట, విండితోటే. చూద్దురు రండి. ఇది ఒక గ్రాస్ అండి. ఇది ఒక బ్లూ కలర్లో చాలా స్ట్రాంగ్ ప్లాస్టిక్ లాగా ఉంటుంది అసలు. ఇది ఇక్కడ స్పెషల్ అట. ఇవి ఫ్లవర్స్ కూడానండి, చాలా స్ట్రాంగ్ అసలు. ఇలా తెంపుది, ఇదిగోండి, ఇలా ప్లాస్టిక్ లాగే ఉంటుంది. ఇదిగోండి, చాలా గట్టిగా ఉంది. ఇది బ్లూ కలర్ది. ఇక్కడ స్పెషల్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఫార్మింగ్ ఎక్కువ అనమాట. మన ఊరు సైడ్ లాగా ఫార్మింగ్ ఎక్కువ చేస్తున్నారు. విండ్ మిల్ తోటి మనకి ఎనర్జీ, గాలితోటి, ఆ మిల్ తోటే ఇచ్చేస్తున్నారు. ஹலோ, எல்லோருக்கும் வணக்கம். நானும் என் மனைவி, என்னுடைய பெரிய குழந்தை, பெரிய மருமகன், பேரன், பேத்திகள் எல்லோரும் கெண்டைட் என்ற நெதர்லாந்து இடத்துக்கு வந்தோம். இங்கே இந்த சுற்றுப்பாட்டு நிலைகளெல்லாம் பார்த்தால் காற்று விழாக்கள் எல்லோரும் இங்கே நிறைந்திருக்கின்றது. இங்கே பெரிய டேம் இருக்கிறது. இந்த டேமை பார்த்தால் எல்லோரும் அனைவரும் சந்தோஷமாக நிலமாக இருக்கலாம். அதேபோல் நீங்களும் வந்து சந்தோஷமாக இருக்க உங்களை ஆசீர்வாதம் கொண்டு வரவழைக்கிறோம். இப்படிக்கு உங்களுடைய அன்பார்ந்த நண்பன் CSN ரெட்டி. హాయ్ అండి, అక్కడ నడిచి వచ్చాం కదా, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం తిన్నాము స్నాక్స్ అవి. ఇదిగోండి, బోట్ ఎక్కామండి. ఇది ఒక మనిషికి టికెట్ 18 euro అండి. ఇదిగో ఈ విండ్ మిల్స్ అన్నాను కదా, ఇదిగోండి విండ్ మిల్స్ అండి. ఇదే 2000 years నుంచి చేస్తున్నారు. ఈ బోట్లో ఎక్కి ఇవన్నీ చూపెడతారు అనమాట. ఇది 1735లో కట్టారటండి విండ్ మిల్స్. అప్పటి నుంచి ఇది పాతవి అనమాట. ఇప్పుడు కొత్తవి వైట్ కలర్లో కట్టారు. అది ఇంకా చాలా పొడవుగా సన్నగా ఉంటాయి. హాయ్ అండి, ఇది 1735లో అప్పుడు మనుషులు ఇవన్నీ కిచెన్ వెసల్స్ ఇవన్నీ వాడేవారట. ఇవంతాను ఇదిగోండి, ఇది సూప్ తాగడానికి, చేయడానికి ఇవన్నీను. ఇవి క్యాస్ట్రోల్స్, ఇదిగోండి ఇలాగా. ఇదంతా ఇక్కడ సాసెస్, బ్రెడ్స్ ఇవే కదా తింటారు ఇవన్నమాట. అప్పుడు ఈ బకెట్ అండి, ఇవన్నీ జార్స్ ఇవంతాను. అప్పుడు స్టవ్ అండి, అప్పుడు వాడేవారట. 1735లోని ఇలాగ స్టవ్స్ వాడేవారు అనమాట. ఇలాగ బుట్టలు, పళ్ళు పెట్టుకోవడానికి, బొత్తుటి ఇది చాక, ఇది కొయ్యడానికి, చిప్స్ లాగా కాయగూరలు కొయ్యడానికి అనమాట. ఇదంతా ఇది పాల క్యాను, నీళ్ళు పెట్టుకోవడానికి. అప్పుడు కర్ర అండి, అప్పుడు కర్రలు వాడేవారట. గ్యాస్ లేనప్పుడు ఈ కర్రలు వాడేవారు అనమాట. ఇదండి పెనం అండి. వాళ్ళు బ్రెడ్లు వేడి చేసుకొని చేసుకోవడానికి పెనాలు అనమాట.
ఇదండి అప్పుడు క్లాక్ అండి ఇది ఇస్త్రీ పెట్టి చూసారా అప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఉంది కానీ అప్పుడు చూసారా ఆ ఇయర్స్లో కూడా ఇలాగే ఇస్త్రీ పెట్టులు ఉండేవి ఇప్పుడంతా కరెంటు వచ్చేసాయి కదా. ఇదిగోండి ఇవన్నీ ఇవి కత్తులు ఇవన్నీ ఇది పొలం ఉందండి. పొలం చేయడానికి ఇలాగ మనం తీస్తాం కదా మట్టి తీయడానికి ఇది అంతాను వేయడానికి ఇది అంతాను వాళ్ళవన్నమాట. ఇదండి ఇది మిషన్ అండి అప్పుడుది చేతి మిషన్ అనమాట. ఇప్పుడు మనం కాలుతోటి తొక్కుతున్నాం కదా ఇది చేతి హ్యాండ్ మిషన్ ఇది వాళ్ళకి కప్స్ అవినండి డ్రింక్స్ అవి తాగినవి ఇవంతా డ్రింక్స్ తాగినవి వేసుకుంటారండి. ఇవి చిన్నవి ఒక పెగ్ అంటారు కదా చిన్న చిన్న గ్లాసులు. ఇదిగోండి ఇది క్యాండిల్ పెట్టింది ఈ క్యాండిల్ పెట్టింది ఇది కిరసనాయిలు వేసి దగ్గర నుంచి ఆ ఒత్తు ఉంటుందండి. ఇది సిక్కింలో కూడా ఉంటుంది ఇది ల్యాంప్ అన్నమాట. అయ్యండి అప్పుడు ఇదిగోండి వాళ్ళు బెడ్షీట్స్ అంటే క్రోషియా తోటి చేసి చూసారా లేస్ లాగేసి ఇది మ్యాటీ కుట్టడం అనమాట. అప్పుడు అన్ని కింద సంవత్సరాల ఇయర్స్లోనే ఇలా ఉండేవి. ఇప్పుడు కుడుతున్నాము ఇవంతా వాళ్ళవి బెడ్షీట్ టవల్స్ ఇవన్నీనండి. వాళ్ళ ఫ్రాక్స్ చూడండి ఇక్కడ మంచు పడుతుంది కదా ఎండాకాలంలో ఇలాంటి ఫ్రాక్స్ వేసుకుంటారు అనమాట. చలికాలంలో అలా కోట్లు వేసుకుంటారు. అలా లాంగ్ ఫ్రాక్స్ అప్పటి నుంచే ఉండేవి. ఇప్పుడు ఇదంతా ఇదిగోండి ఇలాగ డ్రాయర్ మనం వేసుకొని చెడ్డీ అంటాం కదా అదిగో నాడా వేసుకొని చెడ్డీ అండి ఇదేనండి. ఇదిగోండి ఇక్కడ బయట పెట్టారు కదా ఈ వీల్ తోటి రొటేట్ చేసేవారు. ఇదిగోండి చైన్ దీంతో ఇలా తిప్పేవారు అనమాట. దానితో విండ్ వచ్చేది అనమాట. ఇదిగోండి ఇది స్ట్రక్చర్ దంది ఇక్కడి నుంచి. హాయ్ అండి ఇది పియర్స్ చెట్టు అండి. చూడండి మనం లైఫ్లో ఏ చెట్టు చూడలేదు అన్ని చెట్లు చూస్తున్నాము. ఇది ఇంకా పచ్చిగా ఉన్నాయన్నమాట. ఇది ఎల్లో కలర్లో వచ్చేస్తుంది అప్పుడు స్వీట్గా ఉంటుంది. ఇది చాలా విటమిన్ సి ఉంటుందండి దీంట్లోనూ. అన్నిటికీ చాలా స్కిన్ కాటికి చాలా మంచిది ఇదిగోండి విండ్ మిల్కి వచ్చామండి. ఇక్కడ విండ్ మిల్స్ చూపెడుతున్నారు కదా ఈ గ్రాఫ్ అంతా వేసారు. ఇదిగోండి అది మిషన్ అనమాట. ఇది ఏంటంటే ఒక వాటర్ కింద ఉంటుంది అనమాట. అది చక్రంతో తిప్పుతారనమాట. చైన్లు వేసి పూర్వకాలం మనం ఏతంతో ఎలా తోడేవాళ్ళమో అలాగనమాట. ఇది మిషన్ తోటి అవుతుంది. అది తిరిగిన తర్వాత ఆ స్పీడ్కి మనకి కరెంట్ వస్తుందండి.